హైదరాబాద్ సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్ ఆ సమయంలో వేలాదిగా తరలివచ్చిన అభిమానుల కారణంగా తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో అల్లు అర్జున్పై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. 2 రోజుల తర్వాత అల్లు అర్జున్ ఈ ఘటనపై స్పందిస్తూ రేవతి కుటుంబానికి సంతాపం తెలిపి 25 లక్షలు ఆర్థిక సహాయం చేశాడు. కానీ ఈ ఘటనపై తెలంగాణ పోలీస్ చాలా ఫైర్ అయింది. అల్లు అర్జున్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో ఆయన పోలీసులతో మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. తన భార్య స్నేహారెడ్డి ఏడుస్తూ ఉండగా ఆమెను ఓదారుస్తాడు అల్లు అర్జున్. చేతిలో కాఫీని పట్టుకుని తాగుతూ సార్ కాఫీ అయిపోయింది వస్తున్నా అని అంటాడు. అప్పుడు పోలీసులు మమ్మల్ని క్షమించండి సార్, పైనుండి ఆర్డర్స్ వచ్చాయి, అందరూ ఈ ఘటనపై చాలా సీరియస్గా ఉన్నారు అని అంటాడు. అప్పుడు అల్లు అర్జున్ మీరు రావడంలో నన్ను తీసుకువెళ్లడంలో ఎలాంటి తప్పు లేదు సార్, నేను వస్తాను, కానీ మీరంతా నేరుగా నా బెడ్రూమ్లోకి రావడం, షర్ట్ మార్చుకుని వస్తాను అని చెప్పినా కూడా వినకపోవడం నాకు కాస్త బాధ కలిగించింది అని అంటాడు. ఇది కరెక్ట్ కాదు సార్, ప్రవర్తించే తీరు ఇది కాదు అని అంటాడు అల్లు అర్జున్. ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ ఇంట్లోకి పోలీసులు ఇలా చొచ్చుకుపోయి అరెస్ట్ చేసుకుని తీసుకువెళ్లడం ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ వంటి వారు దిగజారి మార్ఫింగ్ వీడియోలు చేస్తే పట్టించుకోని పోలీసులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. కానీ తెలంగాణలో ఏకంగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ఇంటి బెడ్రూమ్లోకి వెళ్లి అరెస్ట్ చేశారు. 2 ప్రభుత్వాలకు ఎంత తేడా ఉందో చూడమని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క అల్లు అర్జున్ అరెస్టుపై ఇతర హీరోల అభిమానులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. సార్ మీరు ఏం ఆర్డర్ చేయండి, ఏం ఆర్డర్ చేయండి, ఎందుకంటే అర్థం మార్చుకుంటాను బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, తీసుకెళ్తాం తప్పలేదు కాదు, ఇదంతా తప్పలేదు. మళ్ళీ బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాం, స్కూల్ నుంచి వాళ్ళని చేశారు, అది ఇది మీకు తప్పకుండా చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు.